మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘాటైన ప్రతిస్పందన ఇచ్చారు. మంగళవారం షామీర్పేటలో అలియాబాద్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు తునికి రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ మల్లారెడ్డి రాజకీయ విమర్శలకు నైతిక ఆధారం లేదని వ్యాఖ్యానించారు. గెలిచిన తర్వాత 2 సంవత్సరాలుగా ప్రజల్లో కనిపించని వ్యక్తి ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై మాట్లాడడం విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల మధ్యకు రాకపోవడం వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, డైరెక్టర్ భిక్షపతి, అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్కి రమేష్, మూడుచింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్, మూడుచింతలపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు వేణుగోపాల్ రెడ్డి, కంఠం కృష్ణారెడ్డి, బాలకృష్ణ, గోనె మహేందర్ రెడ్డి, వంగ లక్ష్మారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ పైన విమర్శన వ్యాఖ్యలు చేశారు. ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు. మంత్రిగా పనిచేసి ఒక అసెంబ్లీ కానీ చేసింది ఏం లేదు. ఆయన ఆస్తులు కాపాడుకోవడం తప్ప ఆయన ఈ యొక్క కాన్స్టిట్యూన్సీకి ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. ఈరోజు ఎన్నికలు రాగానే బయటకు వచ్చి ఎన్నికలలో టికెట్ బీఫాలు అమ్ముకోనికి మా యొక్క పార్టీ పైన వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో మల్లారెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి ప్రజలకి. అభివృద్ధి చేయకుండా మాటలతో కాలపైన చేస్తూ ఢిల్లీలో కాలు మొక్కడం, ఇక్కడ తొడగొట్టడం మల్లారెడ్డి అలవాటైపోయింది. ఆయన మల్లారెడ్డి పైన రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా స్థాయిలో ఆయనపై చర్యలు తీసుకుంటుంది. ఆయన చేసిన భూ ఆక్రమణలు, భూ దందాలు అన్నీ బయట తీస్తాం. మరొక్కసారి మా ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారి పైన మనం వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ మల్లారెడ్డి నిన్ను బయటికి రాకుండా చేస్తాం. ఈ యొక్క కాంగ్రెస్ నుంచి నోరు అతిలో పెట్టుకో మాట్లాడుకో. రాబో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్న 3 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. 3 మున్సిపాలిటీ గెలిచి మల్లారెడ్డికి ప్రజలతో చెప్పులతో సమాధానం చెప్తాం. ఖబర్దార్ మల్లారెడ్డి. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు మా ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారిని తన ఇష్టానుసారం మాట్లాడిండు. నేను తనకు సూటిగా ఒక సవాల్ చెప్తున్నా. ఆయన ప్రతి సంవత్సరం 10,000 మంది విద్యార్థులకు చదువు చెప్తున్న మాట అందరికీ తెలుసు, అది నిజం కూడా. ఫీజుల గురించి నేను మాట్లాడతలేను, ఇది ఒకటి బాగా జ్ఞాపకం ఉంచుకోరి. ఆయన తీసుకునే డొనేషన్లు ఎంతమందికి తీసుకోలేదో చెప్పాలి. అది మైసమ్మ కడగొని చెప్పాలి. డొనేషన్లు తీసుకొని అడగోలుగా సంపాదించుకొని నువ్వా వ్యక్తిగతంగా ఒకరి గురించి మాట్లాడేది? అది కాదు, చిల్లర గురించి మాట్లాడిండు. చెరువులు అంట కలకల ఆడుతున్నాయంట. అసలు ఎంత ఆయకట్టు ఎక్కువ పెంచారు వీళ్ళు చెరువులో గతంకో లోకన్నా. అంతా వీళ్ళ లీడర్లకు ఇచ్చి లీడర్లు మట్టి అమ్ముకొని ఆయనే మొన్న అసెంబ్లీలో అన్నాడు. ఏమని తెలుసా? మా దగ్గర లీడర్లు అందరూ కాళ్ళంతా అమ్ముకుంటురా. గతంలో ఒక్కొక్కరికి పెద్ద కాళ్ళు ఉండే అంటే మట్టి అమ్ముకున్నారు, కబ్జాలు అమ్ముకున్నారు, పైసలు వసూలు చేసుకున్నారు కాబట్టి అవి ఇప్పుడు సాగుతలేవు కాబట్టి అమ్ముకున్నారు. ఆయనే ఒప్పుకున్నట్టు కదా. ఏం మాట్లాడుతున్నావు పెద్ద మనిషి నువ్వు మన ఆయన ఏజెంట్ తిడతలేను. కానీ మళ్ళొక్కసారి మా పార్టీ ఇన్ఛార్జ్ దగ్గర కానీ మా కార్యకర్తల దగ్గర కానీ మా నాయన గురించి మాట్లాడితే మాత్రం నాకు వచ్చేటి పిచ్చి బూతులు, అడ్డమైన బూతులు. మీరు ఆయనే మల్లారెడ్డి అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళలో ఏం చేసిందని. నేను మీ ప్రెస్ ద్వారా సవాల్ చేస్తున్నా, ఆయన చర్చకు రావాలి. నేనేమంటున్నా అంటే ప్రతి గ్రామంకి వెళ్దాం. 7 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు అంటే గతంలో ఎక్కడ కాలనీలు ఇచ్చిర్రాం. మీరు ఎంతమందికి ఇచ్చినాం, మేము ఎంతమందికి ఇచ్చినాం, బీసీలకు ఎంతమందికి ఇచ్చినాం, ఎస్సీలకు ఎంతమందికి ఇచ్చినాం, ఎన్ని స్కూల్స్ కట్టించినాం, ఎన్ని ఊర్లో ఓవర్ ట్యాంకులు కట్టించినాం, ఎంతమందికి మేము విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినాం, ఎన్ని రోడ్లు వేసినాం. ఇవన్నిటి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని ప్రైమరీ స్కూల్స్ కాంగ్రెస్ పార్టీ కట్టింది, ఎన్ని హై స్కూల్స్ కాంగ్రెస్ పార్టీ కట్టింది, ఎన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు కాంగ్రెస్ పార్టీ కట్టింది, ఐటీఐ ఎవరు ఇచ్చిండ్రు, డిగ్రీ కాలేజ్ ఎవరు ఇచ్చిండ్రు, మేడ్చల్లో ఇంటర్ కాలేజ్ ఎవరు ఇచ్చిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ చేసినవి ఉన్నాయి తప్ప మీరేం చేయలే. ఒకవేళ కాదనుకుంటే గూగుల్ అమ్మని అడుగుదాం. అంతేందుకు ఆయన మేడ్చల్లో నీళ్ళు రాలేమని మాట్లాడుతున్నాడు. నేను ఒక్క మాట మాట్లాడతా. ఆయల్ల రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సృజన సెవంతి అని చెప్పి హైదరాబాద్కు మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా పైసలు కట్టి రైతులకు కూడా భూములకు పైసలు ఇచ్చి కాల్వల ద్వారా అంటే పైప్ లైన్ ద్వారా వెంకటేశ్వర్ల గుట్టకు తెచ్చింది ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని పూర్తిగా కంప్లీట్ చేసిండు. ఇక వీళ్ళు వచ్చినాక మా అదృష్టం బాగలేక
ఆన్లైన్ చేసి ఆయన వచ్చి ఉన్నాడుగా రామారావు, ఆయన పేరే రామారావు, ఆ రామారావు వచ్చి లతుక్కునేసి 2 చేలు కడుక్కున్నప్పుడు ఆయన మాయంబడి ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఈ మాట చెప్పింది, నేను చెప్తలే. ఇలా అలా సంకరాకుతుంది కానీ ఆమెనే చెప్తుంది ఇలా ఆ మాట. అట్లయితే మేమేమే చేసినాము, మేము చేసినాము, నేను హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు తెచ్చినా, నేను గనుల శాఖ మంత్రి ఉన్నప్పుడు చెప్పినా అని చెప్తుంది. మీ దగ్గర ఉన్న ఆమె చెప్పబట్టే ఆఖరికి వస్తే మీ లీడర్ అమ్మ పొద్దుగాలు లేస్తే నిన్నే తిడుతుంది మల్లారెడ్డి, నిన్ను మొన్న కూడా తిట్టిపోయింది. ఈరోజు ప్రెస్ మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి మా ఇన్ఛార్జ్ అయిన వజ్రేష్ యాదవ్ మీద మరియు మా కాంగ్రెస్ కార్యకర్తల మీద మేము కాంగ్రెస్ పార్టీ లేదన్నట్టు, కాంగ్రెస్ ఎక్కడుంది మూడ్చింతలపల్లి అలియాబాద్లో అన్నట్టు, నియోజకవర్గంలో లేదు అన్నట్టు మాట్లాడిండు. మేము కాంగ్రెస్ పార్టీ 3 మున్సిపాలిటీలలో బ్రహ్మాండంగా ఉంది కాబట్టి నువ్వు నిన్న 2 సంవత్సరాల నుంచి బయటకు వెళ్ళినావు. 2 సంవత్సరాలలో బయటకు వెళ్ళి నీ కార్యకర్తలను చూసుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడే మాటలు 10 సంవత్సరాల నుంచి నీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని, ఏం బీకిందని కూడా అంటున్నాము. ఇక్కడ అదే మూడ్చింతలపల్లిలో సీఎం ఉండంగా కేసీఆర్ వచ్చి శిలపలకాలు వేసిండు, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడ్చల్ నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు 2,000 ఇళ్ళు మొత్తం వర్కులు జరుగుతున్నాయి. 500 ఇళ్ళు 600 ఇళ్ళు స్లాబులు పడ్డాయి. 100 ఇళ్ళు ఏవి గృహప్రవేశాలు కూడా జరిగినాయి. మేము చెప్తున్నాము, మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్నబియ్యం ఇచ్చినాము, ఉచిత కరెంట్ ఇచ్చినాము, ఇది ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాము, 200 యూనిట్ల కరెంటు మేము ఇవన్నీ ఇస్తున్నాము. నిన్నొచ్చి చెప్తున్నావు కుల సంఘాలకు గుళ్ళు కట్టిస్తున్నావు. గుళ్ళు ఎవరి కోసం కట్టిస్తున్నావు, ఎందుకు కట్టిస్తున్నావు? నీ స్వార్థం కోసము, నీ అవసరం కోసము 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి కుల సంఘాలను కొన్నావు ఎలక్షన్ల కోసం. నీకు పైసలు ఉండి అప్పుడు కొన్నావు. ఇప్పుడు కూడా అదే తరహా ఏది చేస్తా అనుకుంటున్నావు. ఇప్పుడు వేయడానికి నీ గవర్నమెంట్ ఉన్ననాడే మూడ్చింతలపల్లిని మేము కైవసం చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీని కానీ ఎంపీటీసీలను కానీ ఇప్పుడు నువ్వు పగటి కళలు కనకు ఏది కార్యకర్తలను రెచ్చగొడితే మేము వాళ్ళు ఏదో అవుతుంది అనుకుంటున్నావు. వాళ్ళనైనా మిమ్మల్నైనా ఎవరినైనా కానీ ఇంట్లోకి వెళ్ళనీయకుండా చేస్తాము. నువ్వు చెరువులు కబ్జా పెట్టినావు, నువ్వు జాగాలు కబ్జా పెట్టినావు, నువ్వు ఎక్కడెక్కడ పెట్టినావు అనేటివి కూడా మాకు అన్ని తెలుసు. కాబట్టి నువ్వు ఇంకోటి మా దగ్గరికి వస్తే, మా వజ్రేష్ యాదవ్ దగ్గరికి వస్తే నీ దగ్గరికి రావడం మాకు పెద్ద సమస్య కాదని చెప్తున్నాము. నువ్వు ఇంకోటి ఒక కొత్తగా చెప్పినావు, ఏది రైల్వే ట్రాక్ అన్నావు. గట్కేశ్వర్లో రైల్వే ట్రాక్ గురించి 10 సంవత్సరాలు నువ్వు మంత్రి ఉన్నావు, ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి ఎందుకు దాని దగ్గరికి పోలేదు? అదొకటి. ఇంకా ఇప్పుడు మేము స్టార్ట్ చేసినాక అన్ని భయం పుట్టి బయటకు వెళ్తున్నావు. ఏదో వక్ బోర్డులో అంటున్నావు. వక్ బోర్డు నువ్వు 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు కదా, ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఉన్నావు కదా. అప్పుడు ఏమెందుకు చేయలేదు? అప్పుడు గుర్తు రాలేదు వక్ బోర్డు గురించి. ఇప్పుడు వజ్రేష్ యాదవ్ పోవాలని నువ్వే నీ కార్యకర్తలకు చెప్తున్నావు. ఏదైనా పని ఉంటే వజ్రేష్ యాదవ్ తను కోరని. ఈరోజు నిన్న కార్యకర్తల మీటింగ్లో వచ్చి తొడలు కొట్టి నేను చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే ఇక్కడ భయపడేతోడు ఎవడు లేడు. మా కార్యకర్తలు కూడా నిన్ను మీ కార్యకర్తలను అందరిని ఎదుర్కొని మా 3 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి మేము అదే మీ బీఆర్ఎస్ నాయకులకు ఈ ఎలక్షన్లతోనే తగిన బుద్ధి చెప్పగలుగుతామని కోరుకుంటున్నాం.